నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. Thy word is a lamp unto my feet and a light unto my path. దయచేసి కూర్చోండి. దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగుగాక. ఈ యొక్క నూతన సంవత్సరంలో మొట్టమొదటి పునరుద్ధాన పండుగలో దేవుడు మనతో మాట్లాడుచుండగా హృదయం పెట్టి దేవుడు చెప్పిన మాటలు విందాము. భక్తుడి ద్వారా ఏమంటున్నాడు చూద్దాము. 51:10. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దావీదు భక్తుడు 2 సంగతుల గురించి ఈ నూతన సంవత్సరంలో మనతో మాట్లాడుతున్నారు. మన జాగ్రత్తగా విందాం. ఏమన్నాడు? మొట్టమొదటి ఏంటమ్మా? నా యందు ఏం కావాలంటమ్మా? శుద్ధ హృదయము. శుద్ధ హృదయం కలుగజేయము, నెంబర్ 1. తర్వాత ఏమన్నాడు? నా అంతరంగములో స్థిరమైన మనస్సు. ఒకటేంటమ్మా? నా యందు శుద్ధ హృదయము, నా అంతరంగమందు స్థిరమైన మనస్సు. ఎలా పుట్టించాలంట? నూతనముగా పుట్టించము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరిలో హృదయాలు ఉన్నాయి, అందరికి మనసులు ఉన్నాయి. కానీ దేవుని దృష్టికి ఆ హృదయం ఎలా ఉండాలమ్మా? శుద్ధ హృదయంగా ఉండాలి, నూతనంగా ఉండాలి. అలాగే మనలో అందరికి మనసులు ఉంటాయి. అంతరంగంలో ఆ మనసు ఎలా ఉండాలి? స్థిరమైన మనసు. దీని గురించి నూతనంగా పుట్టించు. మొట్టమొదట కలుగజేయు, పుట్టించు. కలుగజేయవాడు, లోకాన్ని కలుగజేసినవాడు ఆయన. మన తల్లి గర్భం నుంచి మనం పుట్టించినవాడు ఆయన. ఇది ఆయనకే సాధ్యం, ఎవరికీ సాధ్యం కాదు. అందుకని దావీదు భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకోసం ప్రార్థన చేస్తున్నాడు? ఈ దావీదు ఎవరు? దావీదు ఎంత మహాభక్తుడు మనకు తెలుసు. మహాప్రవక్త ఆయన ఎన్నుకున్నాడు దేవుడు. ఆయన గర్భంలోంచే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకరక్షకుడుగా ఈ లోకంలో అవతరించినారు. అటువంటి దావీదు భక్తుడు ఈ ప్రార్థన చేయడం ఏంటి? నాకు శుద్ధ హృదయం కావాలి, నాకు నూతన మనస్సు కావాలి, ఈయన ప్రార్థన చేయడం ఏంటి? ఈయన ద్వారా మనం నేర్చుకోవడం ఏంటి అని కనుక మనం ధ్యానం చేస్తే లేఖనం చెప్తున్నది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేసిన వారే. అందులో దావీదు ఉన్నాడా లేదా? దావీదు ఉన్నాడు. ఆదాము మొదలుకొని ఈ లోకంలో అందరూ కూడా పాపాత్ములమే. నేను పాపం చేయలేదు అని చెప్పగలిగిన మానవుడు, మనుషుడు ఇంతవరకు పుట్టలేదు, పుట్టబోడు. అందులో దావీదు కూడా ఉన్నాడు. ఈ కీర్తన రాసిన దావీదు కూడా పాపియే. ఓకే, ఆయన నోట్ల నుంచి ఏముందో చూద్దాం. చూడండి 5వ వచనం ఏమన్నాడు చూడండి. 5వ వచనంలో నేను పాపములో పుట్టినవాడను. ఆయన ఒప్పుకుంటున్నాడు. నేను పాపములో పుట్టినవాడను, పాపములో నా తల్లి నన్ను గర్భమున ధరించినని ఆయన చెప్పుకుంటున్నాడు. నేను పాపంలో పుట్టినవాడును, పాపంలో నా తల్లి నన్ను గర్భం ధరించింది, కాబట్టి నేను ఎవరిని? నీతిమంతుని కాదు, పాపాత్ముడు ఆయన చెప్తున్నాడు. అంచేత ఈ లోకంలో నీతిమంతులు ఎవరు లేరు. ఆ తర్వాత దేవుడు అతను అభిషేకించి ఆత్మనిచ్చి ఇజ్రాయేల్ గొర్రెలను కాపాడడానికి ఒక గొర్రెలు కాపరిగా పెట్టినప్పటికీ కూడా పాపం చేశాడు. మొట్టమొదటి పాపం ఏంటమ్మా? వ్యభిచారం అనే పాపం చేశాడు. ఒక స్త్రీతో, పరస్త్రీతో పాపం చేసి దేవుని దృష్టికి కోపం తెప్పించాడు. ఒకటి, ఆమె భర్తను చంపించి నరహత్య అనే పాపం చేసి దేవుని దృష్టికి పాపం చేస్తున్నాడు. ఈ 2 తప్పులు చేసి దావీదు ఇప్పటికి ఎన్ని సంవత్సరాలైంది? కనీసం 3000 సంవత్సరాలు దాటిపోయింది, 3-4 ఇప్పటికీ అతను చేసిన పాపాల గురించి చెప్పుకుంటున్నాం. అతను చేసిన వ్యభిచారం గురించి, నరహత్య గురించి. నీవు కానీ నేను కానీ ఈ లోకంలో పాపం చేసే మా తరతరాలు చెప్పుకుంటే ఇప్పుడు మర్చిపోకండి. ఈరోజు ఆరోతో మర్చిపోయేది కాదు. ఈరోజు నేను పాపం చేశారంటే నా గురించి 10 తరాలు చెప్పుకుంటే ఆ మనిషి అటువంటి వాడు, ఆమె అటువంటిదని. ఆ దుస్థితి మనకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది దేవుడు మాట్లాడుతున్నాడు మనతోటి. అందుకని ప్రార్థన చేస్తున్నాడు దావీదు. నేను పాపాత్ముని ప్రభువా, నీ ఆత్మనిచ్చినా కూడా తప్పుపోయాను, క్షమించు, నాలో శుద్ధ హృదయం కలుగజేయి, నా అంతరంగమందు నూతన మనసు నూతనంగా పుట్టించు, అప్పుడు నేను తిరిగి పాపం చేయరు. ఇది నా చేతిలో లేదు. పాపం చేయకుండా ఉండటం నా చేతిలో లేదు ప్రభువా, అది మీ చేతిలో ఉంది, కాబట్టి నాకు సహాయం దయచేయని ఏం చేశాడమ్మా? ప్రార్థిస్తున్నాడు దేవునికి. ఈరోజు నీవు నేనేం చేయాలా? దేవునికి ప్రార్థన చేయాలి. పాపం చేయకుండా ఉండే శక్తి నీకు లేదు, నాకు లేదు.
ఎవరికి ఉంది ఆ శక్తి? యేసుక్రీస్తుకుంది. కాబట్టి నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలా. నీకు ఆశ ఉండాలి, ఈ పాపం నేను చేయకూడదు, ఈ లోకంలో ఎటువంటి పాపం 10 ఆజ్ఞలు ఏ తప్పుపోకూడదు అని ఆశ నీకుంటే ప్రార్థన చేస్తే దేవుడు ఆ దావీదుని ఎలా క్షమించి తిరిగి దీవించాడు, మనల్ని కూడా క్షమించి ఏం చేశాడమ్మా? నడిపిస్తాడు. పాపం ఒప్పుకుపోతే, నీకు ఆశ లేకపోతే ఊబిలోకి వెళ్ళిపోతావు, నరకమైన ఊబిలోకి. దేవుడు నరకమైన ఊబిలోంచి దావీదుని పైకి రప్పించాడు. మనందరం కూడా సరే పరీక్ష చేసుకున్నాం. ఇది ఈ 23వ సంవత్సరంలో ఎన్ని తప్పులు చేస్తున్నావు నువ్వు? 1, 2, 3, 4 ఎన్ని చేసావు? నీకు తెలుసు, దేవునికి తెలుసు. నేను ఎన్ని చేసాను నాకు తెలుసు, నా దేవునికి తెలుసు. అవి ఎన్ని పాపాలైనా మనం ఏం చేయాలమ్మా? దేవుని దగ్గర దావీదు వలె ఒప్పుకోవాలి. ఒప్పుకొని వాడు విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ఏం ప్రార్థన చేయాలా? దేవా నా యందు ఏంటి? 1 శుద్ధ హృదయం, 2 స్థిరమైన నూతన మనసు. ఈ 2 కలిగజేయి. అవి నూతన సంవత్సరం నూతనంగా నువ్వు ప్రార్థన చేయాలా. అప్పుడు దేవునికి ఏమిస్తాడు? శుద్ధ హృదయం ఇస్తాడు. రెండవది ఏమిస్తాడు? స్థిరమైన మనసు. చెప్పండి, మొట్టమొదటి ఏమిస్తారైనా? శుద్ధ హృదయం. రెండవది స్థిరమైన మనస్సు. ఈ 2 నీకు కావాలి. ఎందుకు కావాలి? ఎందుకు ఈ అవసరము? ఈ 2 ఉంటేనే దేవుని దగ్గరికి వెళ్తామా? ఎస్. ఎలాగో నేర్చుకుందాం ఈరోజు ఈ 2 సంగతులు. మొట్టమొదటిగా శుద్ధ హృదయం గురించి నేర్చుకుందాం. చూడండి, ఎందుకోసం ఈ శుద్ధ హృదయం కావాలి? కీర్తన గ్రంథము 24వ అధ్యాయం తీయండి. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయం. కీర్తనలు అందరు తిండి. కీర్తన 24వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. 24వ వచనం, 4వ వచనం. 24:4 వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు. తర్వాత ఏమని చూడండి, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే అని అంటుంది. దేని గురించి మాట్లాడతాడు ఆయన? ఒక్కసారి 3వ వచనం చూడండి, ఇప్పుడు అర్థమవుతుంది మీకు. 3వ వచనం, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడేవాడు అని క్వశ్చన్ వేసి దాని జవాబు చెప్తున్నాడు. ఇప్పుడు అంటే దేవుని పర్వతం, దేవునికి మందిరం ఎక్కడ కట్టబడిందమ్మా? మోరియా పర్వతం మీద కట్టబడింది. పరిశుద్ధ స్థలం అనే దేవుని మందిరం. దేవుని మందిరంలోనికి మనం రావడానికి మన అర్హత కావాలి. ఎవరు దేవుని దగ్గర వెళ్తారంట? ఇప్పుడు 4వ వచనం చదువుతున్నాను చూడండి. నిర్దోషమైన చేతులను తనవన్నమా శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే వాడు యెహోవా ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వల్ల నీతిమత్వమునందును ఆయనను ఆశ్రయించేవారు యాకోబు దేవాని సన్నిధిని వెతుకువారు అట్టువారే. ఎవరిలో శుద్ధ హృదయం ఉందో వారికే దేవుని దగ్గర రావడానికి అర్హత ఉందంట. దేవుని దగ్గర రావడానికి శుద్ధ హృదయం లేని వారికి అర్హత లేదు. ఇప్పుడు మనందరికీ శుద్ధ హృదయం ఉందా? మరి వచ్చేస్తున్నాం లోనికి, చర్చిలోకి, పాటలు పాడేస్తున్నాం, దేవుని శుద్ధి చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం. మనకి అర్హత లేదు. కేవలం ఆయన కృపచేతనే మనం రాగలుగుతున్నాము, స్తుతించగలుగుతున్నాము, పాటలు పాడుతున్నాము, సాక్ష్యాలు చెబుతున్నాము, వాక్యం చెబుతున్నాము, దేవుని బలలో పాల్గొంటున్నాము. కేవలం ఆయన యొక్క కృపచేత. ఆయనకి కావాల్సిన ఏంటమ్మా? శుద్ధ హృదయం. శుద్ధ హృదయం. ఈ హృదయం శుద్ధంగా ఉండదు. ఎందుకంటే ఆయన యొక్క ఈ లోకంలోకి వచ్చి నివసించేది అక్కడ దేవుని యొక్క ఆలయంలో నివసిస్తానని చెప్పాడు దేవుడు. ఈ మనుషులు కట్టేటువంటి గృహాలు ఇవన్నీ కూడా, మనుషుల చేత కట్టబడిన మందిరాలు ఇవన్నీ కూడా. కానీ హృదయం అనేది ఆయన యొక్క దేవుడు కట్టిన ఆలయం, ఆయన నివసించేది. కానీ మందిరము ఎలా పరిశుద్ధమైనదో మన హృదయం కూడా ఎలా ఉండాలమ్మా? అంత పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి నీలో పరిశుద్ధ హృదయము, శుద్ధ హృదయం లేకపోతే దేవుని మందిరంలోకి వచ్చే ఆరాధన మనకు ఉండదు. కాబట్టి మనకేం కావాలి? శుద్ధ హృదయం కావాలి. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా శుద్ధ హృదయం కలిగేసి నీ మందిరానికి వచ్చి ఆత్మలో సత్యమైన ఆరాధన చేయనట్లుగా సహాయం తెచ్చని ప్రార్థన చేయాలి. ఒకటి. రెండవది 73వ అధ్యాయం చూడండి. కీర్తనలు 73. కీర్తన గ్రంథము 73వ అధ్యాయము 1వ వచనం. ఏమని చూడండి 1వ వచనంలో, ఇజ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడే ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు దయామయుడు. ఎవరు ఎడల ఆయన దయామయుడు ఉంటాడంట? మళ్ళీ క్లియర్గా చెప్తున్నాడు. ఇజ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడు. దేవుని దయ లేకపోతే ఈ లోకంలో మనము జీవించలేము. దేవుని దయ మనకు కావాలి. మరి యేసుక్రీస్తు కూడా ఆయన గురించి ఒక మాట రాయబడి ఉంది.
చిన్నప్పుడు ఆయన పుట్టిన తర్వాత మరీ కాలంలో పుట్టిన తర్వాత ఆయన మనుషుల యొక్క దయందును దేవుని యొక్క దయందును వర్ధిల్లుచుండునని ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, మనుషుల దయ ఓకే, కానీ దేవుని దయ మనకు కావాలి. దేవుని దయ లేకపోతే మనం ఈ లోకంలో సంతోషంగా జీవించలేం. మందిరంగా రావచ్చు, వెళ్ళిపోవచ్చు, కానీ దేవుని దయ నీకు కావాలి. దేవుని దయ నీకు కావాలని అంటే నీకేం కావాలమ్మా? శుద్ధ హృదయం కావాలి. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నీ దయ నాకు కావాలి. నీ దయ లేకపోతే, నీ దయలో నీ కృపలో నేను నడవాలి. నీ దయ నీ కృప లేకపోతే ఒక క్షణం కూడా జీవించలేను. కాబట్టి నీ దయ నాకు కావాలని మనం ఈ మందిరానికి వచ్చి ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. నాకు శుద్ధ హృదయం కావాలని ప్రార్థన చేయాలి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఈరోజు స్టార్ట్ చేయండి. మన హృదయాలు పరిశుద్ధం కాదు. చెప్పాను కదా మొన్న, ఇందులో ఎన్ని గుళ్ళు ఉంటాయి, ఎన్ని గుండ్లు ఉన్నాయో తెలుసు కదా. ఎంత నేర్చుకున్నాం కదా. దేవునికి అది కావాలి, అది వద్దు. శుద్ధ హృదయం మొట్టమొదటి. శుద్ధ హృదయుల ఎడల ఎవరైతే ఉంటారో వారందరూ కూడా దేవుని మందిరం రాగలడానికి అర్హులు. మనకు లేదు కాబట్టి ప్రార్థన చేయాలి. ఎవరైతే శుద్ధ హృదయం కలిగి ఉంటారో వాడి దయామయుడు, దయ లేకపోతే మనం జీవించలేము. మనకి శుద్ధ హృదయం లేదు కాబట్టి ప్రార్థన చేయాలి. ఒకటి. రెండు, మూడవది మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను చూడండి. 8, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరానికి అందరూ వస్తారు, అందరూ ప్రార్థన చేస్తారు, కానీ ఎంతమంది దేవుని చూస్తారు? అందరూ క్రైస్తవులే, అందరూ చచ్చిపోతారు, ఎంతమంది దేవుని దగ్గరికి వెళ్తారు? అదే చెప్తున్నాడు దేవుడు, యేసే చెప్తున్నాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచేదరు. దేవుని మందికి వచ్చి ఈ గోడలను చూసి వెళ్ళిపోతే, ఈ ఫ్యాన్లు చూసి వెళ్ళిపోతే నీకేం ప్రయోజనం? నన్ను చూసి మీరు వెళ్ళిపోయారు అనుకోండి, నేను మిమ్మల్ని చూసి వెళ్ళిపోయాను అనుకోండి, నాకేం ప్రయోజనం, మీకేం ప్రయోజనం? ఇక్కడికి వచ్చింది ఎవరిని చూడడానికి వచ్చామా? యేసయ్యని చూడడానికి, దేవుని చూడడానికి వస్తున్నాం, ఆయన ఆరాధన చేయడానికి వస్తున్నాం. దేవుని చూడకుండా నువ్వు మందిరానికి ఎన్నిసార్లు మెట్లెక్కి దిగి వెళ్ళినా కూడా నీకు ఎటువంటి ప్రయోజనం లేదు. దేవుని చూడాలి, దేవుడు నిన్ను చూడాలి, నువ్వు దేవుని చూడాలి. నిజానికి ఆయన మనం చూస్తూనే ఉన్నాడు, కానీ మనమే చూడం. ఇక్కడ ఆయన మన ఎంతమంది ఉన్నారో ఎంత 1,00,000 మంది ఉన్నా, కోట్ల మంది ఉన్నా అందరిని చూస్తాడు ఆయన, కానీ మనం మాత్రం దేవుని వైపు చూడం. వీటికో చూస్తాం, మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది, ప్రతి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఏం తిందుమో, ఏం ధరించుకోమో, ఏం త్రాగుదామో వెళ్ళిపోతుంది, రంగురంగు కళలు వెళ్ళిపోతుంది. దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుని చూడడానికి దేవుని మందిరం రావాలి. ఎప్పుడు దేవుని చూడగలుగుతావు? నీ హృదయం పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుని చూడగలుగుతావు. నీ పక్కనే ఉంటాడు కానీ చూడలేవు. యేసు నా పక్కనే ఉన్నా కూడా నాలో శుద్ధ హృదయం లేకపోతే నేను చూడలేను. ఆయన ఎంతమంది పక్కన నిలబడ్డాడు? ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఎంతమంది చూశారు ఆయన్ని? చూడడం సరికదా, ఆయన చంపేశారు కదా లోకం. ఆయన చూడలేదు, దేవుని కుమారుడుగా చూడలేదు, మనిషి కుమారుడుగానే చూశారు. ఈరోజు నువ్వు దేవునిగా చూడాలనంటే, దేవుడు నిన్ను చూడాలంటే నీళ్ళు ఏముండాలమ్మా? శుద్ధ హృదయం ఉండాలి. శుద్ధ హృదయం లేకపోతే నువ్వు దేవుని మందిరకు వచ్చినా కూడా, బైబిల్ చదివినా, ప్రార్థన చేసినా దేవుని నీవు చూడలేవు. నీ హృదయం ఎలాగుంది ఈరోజు? వారు అంటున్నారు, ధన్యులు అంటున్నారు. ఈ ధన్యకరమైన గుంపులో ఉంటున్నావా? నీ హృదయం ఎలాగుంది ఒక్కసారి పరీక్ష చేసుకో. 3 అయితే మన హృదయం ఎలాగుంటావు మరి దేవుడే చెప్పాడు చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం తీయండి. యాకోబు పత్రిక, హెబ్రీ రాసిన పత్రిక పక్కన ఉంటుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. యాకోబు 4:8 చదువుతున్నాను చూడండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. దేవుడు మన దగ్గర రావాలంటే ముందు మనం ఏం చేయాలా? ఆయన దగ్గర రావాలి. నేను ఇంటి దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాను కదా, బైబిల్ చదువుకుంటున్నాను కదా, ఆరాధన చేసుకుంటున్నాను కదా అంటే కాదు. నువ్వేం చేయాలమ్మా? దేవుని మందిరం రావాలి. ఇంట్లో కూర్చుంటే దేవుడు నీకు ఎక్కడ లేడా, మందిరంలో ఉన్నాడా అనకండి. దేవుడు అలా చెప్పట్లేదు దేవుని వాక్యంలో. నా దగ్గర రమ్మని చెప్పాడు ఆయన. ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త జన్మజనులారా అక్కడ ఉండి ప్రార్థన చేయండి అని అన్నాడా? మీ ఇంట్లో ప్రార్థన చేయండి, మీ ఇంట్లో కూర్చుండి అని అన్నాడా? నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని చెప్తే ఏమన్నాడు చూడండి. మళ్ళీ చదువుతున్నానా? 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. తర్వాత చూడండి, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకుని చెప్తూ ఇప్పుడు హృదయం దగ్గరకు వచ్చేమన్నాడు చూడండి. ఆఖరి మాట,
ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధ పరుచుకొనుడి. ద్విమనస్కులారా మీ హృదయాలను శుద్ధి చేసుకోండి, పరిశుద్ధం చేసుకోండి అన్నాడు. ఎవరితో అంటున్నాడు ఈ మాట? ద్విమనస్కులు అంటే ఏంటి? డబల్ మైండెడ్ అంట ఇంగ్లీష్లో. ద్వి అంటే రెండు, మనస్కులు అంటే మనసు. అంటే మనకి ఎన్ని మనసులు ఉంటాయి? ఆదివారం దేవుడు, సోమవారం నుంచి శనివారం వరకు ఇంకో దేవుడు, ఈ లోకం. అదే దేవుడు, లోకమే దేవుడు. అదే ద్విమనస్కులు. వీళ్ళు శుద్ధ హృదయం ఉండదు. అందుకని అన్నాడు దేవుని వాక్యంలో, ద్విమనస్కులారా. శుక్ర శని ఆదివారాలు లేదా దేవుని మనకు వచ్చినప్పుడు దేవుడు, బయటికి వెళ్ళిన తర్వాత లోకమే దేవుడు అంటున్నాడు. వీరిని ఏమంటున్నాడు దేవుడు? ద్విమనస్కులారా. రెండు మనసులు ఉన్నాయి మీకు. అమ్మా, ఎన్ని మనసులు కావాలి మనకి? మన దేవుడు ఒకడే ఇద్దరా? నువ్వు ఒకదావా, నీళ్ళు ఇంకొకడు ఉన్నాడా? మరి మనసులు ఎందుకు రెండు ఉంటున్నాయి? నువ్వు ఒకదాని ఒక మనసు ఉండాలి కదా, మరి ఎందుకు ఉంటున్నాయి? అదే మనలో ఉన్న బలహీనత. అందుకని చెప్తున్నాడు. అందుకని దేవుడు మనకు కనబడతలేదు. అందుకని మన హృదయం పరిశుద్ధంగా ఉండడం లేదు, ధన్యులుగా ఉండడం లేదు. ఆయన మనం చూడలేకపోతున్నాం. మందిరానికి వచ్చినా ఆయన దగ్గర రాలేకపోతున్నాం. ఆయన మన దగ్గర రాలేకపోతున్నాడు. ఎందుకని మన దగ్గర రెండు మనసులు ఉన్నాయి. డిసెంబర్ నెలలో ఒక దేవుడు, జనవరి నుంచి ఇంకో దేవుడు. ఇలా ఉంటాయి లోకం. ద్విమనస్కులారా అంటున్నాడు దేవుడు. అందుకనే అలా ఉంటే మనం వర్ధిల్లం. ఇజ్రాయేల్ అందరూ కూడా దేవుని ఆరాధన చేస్తుంటే కొంతమంది ఏం చేశారంటే బయలుదేవతను పూజించారు. ఇంకో దేవతని. ఎవరు వీరు? దేవుని బిడ్డలే, ఇజ్రాయేలే. ఒక పక్కన దేవునికి మందిరంలో ఒక బలిపీఠం, వీరు ఇంకో బలిపీఠం కట్టుకొని బయలుదేవతను ఆరాధన చేశారు. ఏలి అనేటువంటి ప్రవక్త వెళ్ళాడు, మనం గద్దించాడు. ఎందుకు ఇలా చేస్తారని. వాళ్ళందరూ బయలుదేవతను పూజిస్తున్నారు అనేక మంది. అప్పుడు అక్కడ ఛాలెంజ్ చేసాడు వారు, మీ బయలుదేవ దేవుడైతే ఆయన పూజించండి, యెహోవా దేవుడైతే, యేసే దేవుడైతే ఆయన పూజించండి అని చెబుతూ ఒక కార్యం చేశాడు. అక్కడ ప్రార్థన చేసి ఆకాశం అగ్ని కురిపించి ఆ కట్టెల మీద ఉన్నటువంటి బలి మాంసం ఏం చేశాడమ్మా, దహించి వేసినట్టుగా ప్రార్థన చేశాడు. ఆ కట్టెల మీద ఉన్నటువంటి ఆ బలి మాంసం అంతా నీళ్లతో తడివేస్తే నీళ్లు పొర్లిపోయినా కూడా అగ్ని వచ్చి కాల్ చేసింది, బూడిదైపోయింది. అంతే. దేవుడు ఆయన నిజమైన దేవుడు అని అక్కడ వారు నిరూపించుకున్నప్పుడు ఏలియా నోట్లోంచి ఏమొచ్చిన మాటలు ఉన్నాయో ఈరోజు దేవుడు అదే నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 'అక్కడ బయలుదేవతను పూజించేవారు ఉన్నారు, అలాగే దేవుని పూజించేవారు చాలా కొద్దిమంది ఉన్నారు. అప్పుడు ఏలియా ఏమన్నాడు చూడండి, 20వ వచనం, 18:20. అహాబు ఇజ్రాయేలు వారందరి వద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతముకు సమకూర్చాను. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలుదేవుడైతే వాడిని అనుసరించండి అని ప్రకటన చేయగా జనులు అతను ప్రత్యుత్తరంగా ఒక్క మాట అయినా పలకపోయారు. ఏమన్నాడమ్మా? దేవుని బిడ్డలతో అంటున్నాడు, యెహోవా దేవుడైతే ఆయన అనుసరించండి, ఒకవేళ బయలుదేవుడైతే ఆయన అనుసరించండి. కాసేపు ఈయన, ఇంకో కాసేపు ఆయన. ఎందుకు ఇలా రెండు తలంపుల మధ్య తడబడతారు? తడబడడం అంటే ఏంటి? తడబడుతూ నడిస్తే ఏమవుతాం? డామని కోలుతాం. అది తడబడడం అంటే. మాటల్లో కూడా తడబడుతుంటాయి, ఒకసారి మన ప్రవర్తనలో తడబడిపోతుంటాం. అందుకని రెండు మనసుల వారు తడబడతారంట. అందుకని ఏమన్నాడు, ఎందుకు రెండు మనసుల మధ్య తడబడుతుంటారు? బలవంతం చేయట్లేదు. యెహోవా దేవుడా ఆయన అనుసరించండి. పోనీ బయలుదేవత నిజమైన దేవుని నమ్ముతున్నారా? ఆయన అనుసరించండి. కొంతకాలం ఈయన, కొంతకాలం ఆయన. ఇదేమిటాయా మీకు అని గద్దించాడు. ఎవరైనా జవాబు చెప్పారా? ఎందుకు చెప్పలేదు జవాబు? ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఒక్కడని లేడు. ఎందుకు లేదు? చెప్పలేదు, చెప్పండి. ఎందుకు జవాబు ఇవ్వలేదు? ఎందుకు జవాబు ఇవ్వలేదు? మీరేగా జవాబు చెప్పుకుంటున్నారు వాళ్ళు కూడా. ఎందుకని? వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి. తెలిసి వాళ్ళకి తప్పు చేస్తున్నామని. అందుకని నోట్లతో మాట్లాడలేదు. ప్రత్యుత్తరం ఇచ్చాడు ఒక్కడైనా లేడు. అప్పుడు ఆకాశం అగ్ని కురిపించి వాళ్ళందరినీ అగ్నితో కాల్చేసాడు దేవుడు, ప్రవక్తలందరినీ కూడా. ఈరోజు నువ్వు అలా ఉన్నావా? రెండు మనసులు ఉన్నాయా?
శుద్ధ హృదయం లేదా? జాగ్రత్త సుమా, దేవుని చూడలేవు, దేవుని చూడలేవు. ఎందుకు తడబడతారు? దేవుని మాట వింటున్నామా, మనుషుల మాట వింటున్నామా? దేవుని పూజిస్తున్నామా, ఈ లోకాన్ని పూజిస్తున్నామా? ఆదివారం ఒకడు, తర్వాత ఇంకొకడు. అలాగుందా నీ జీవితం? దేవుడు నీతో మాట్లాడతాడు నూతన సంవత్సరంలో. నీలో శుద్ధ హృదయం కావాలి. ప్రార్థన చేద్దాం ఈరోజు. యేసయ్యా, నాలో శుద్ధ హృదయము కలుగజేయి. నాలో శుద్ధ హృదయం లేదు, తడబడతా. 2 మాసాలు నాకు లాగేస్తుంది లోకం, పడిపోతున్నా. అలా ఉన్నావా? ప్రార్థన చేయి. శుద్ధ హృదయం నాకు దయచేయి. ఈ హృదయంలో ఎవరు ఉండాలమ్మా? ఒక్కరికే స్థానం ఈ హృదయంలో, అది యేసయ్యకే, ఇంకెవరికి ఉండొద్దు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తావా? నాకు శుద్ధ హృదయం కావాలి, నా జీవితాన్ని మార్చు నాయనా, నేను నిన్ను చూడాలి, నీ ముందర రావాలి, నువ్వు నాతో మాట్లాడాలి, నేను ధైర్యకరమైన గుంపులు ఉండాలి, ఈ లోకం విడిచిన తర్వాత నీ దగ్గర రావాలి. నీకు ఆశ ఉంటే పరీక్ష చేసుకో ఈరోజు. నీకు శుద్ధ హృదయంగా లేకపోతే ఒప్పుకో, యేసు రక్తంలో కడుక్కో, నేను కడిగేస్తాడు. నేను నిజం చెప్తున్నానా అబద్ధం చెప్తున్నాను? నేను ఏమన్నా నిజమేనని చెప్పింది? పరీక్ష చేసుకుందాం. ఒకటి, మొదటి ప్రార్థన శుద్ధ హృదయం. రెండవది ఏమన్నాడమ్మా? నా అంతరంగమందు స్థిరమైన మనస్సు నాకు దయచేయము అంటున్నాడు. మొట్టమొదటి శుద్ధ హృదయం నేర్చుకున్నాం, ఇప్పుడు రెండోది నేర్చుకుందాం. స్థిరమైన మనసు ఉండాలి మనిషికి, అస్థిరమైనది కాదు. ఎందుకు ఈ స్థిరమైన మనసు మనకు కావాలి? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయం తీయండి. యెషయా 28. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. అందరూ బైబిల్ తీయండి. యెషయా 28:16. ప్రభువుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి. ఎలాగా? తర్వాత ఏముందమ్మా? బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సీయోనులో ఒక మూలరాయి వేసాడు, తలరాయిని. ఆ రాయి ఎలా ఉందమ్మా? పునాది రాయి, బహుస్థిరమైన పునాది అయిన రాయి అంటున్నాడు. స్థిరమైనది అది. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటాం, మందిరాలు కట్టుకుంటాం, మన పునాదులు ఎలా ఉంటాయి? కదిలిపోయేలాగా ఉంటే ఏమవుతుంది? పడిపోతుంది ఇల్లు. అందుకని మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ఏం చేస్తామమ్మా? గట్టి పునాది వేస్తాం. ఇల్లు కట్టుకుంటాం, అది అద్దె ఇల్లేనా ఏదైనా సరే, సొంత ఇల్లేనా, మందిరమైనా ఏదైనా సరే, గోపురమైనా ఏదైనా సరే, పునాది కరెక్ట్గా ఉంటే మందిరమో ఇల్లులు గట్టిగా ఉంటాయి. మన ఇల్లులు గట్టి పునాదులు కట్టుకుంటున్నాం, మందిరాలు గోపురాలు మంచి పునాదులు వేసుకుంటున్నాం, మనకే పునాది లేదు సరిగా, మనకే స్థిరమైన పునాది లేదు, అందుకని పడిపోతున్నాం. కొంచెం గాలి అనగానే పడిపోతున్నాం. సైతానుడు అక్కడి నుంచి కూర్తాడు ఫూ అని పడిపోతాం కిందకి. ఎందుకంటే స్థిరంగా లేము, స్థిరమైన మనసు లేదు. అందుకని వాడు ఎక్కడి నుంచి ఊతగానే పడిపోతున్నాం. మనకేం కావాలమ్మా? స్థిరమైన పునాది. ఎక్కడ దొరుకుతుందంట? యేసుక్రీస్తు ఎవరు? స్థిరమైన పునాది. ఆ పునాది మీద మనం కట్టబడి ఉన్నాం. ఆ పునాది మీద దేవుని మందిరంగా మనం కట్టబడుతున్నాము. మన పునాది ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ఎలాగున్నాడు? నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. ఎందుకని ఆయన ఎలాగున్నాడు? స్థిరమైన దేవుడు కాబట్టి. అర్థమవుతుందా? స్థిరమైన మూలరాయి, తలరాయి కాబట్టి, పునాది రాయి కాబట్టి ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. మనం ఎలా ఉంటాం? నిన్న ఒకలాగా ఉంటాం, ఈరోజు ఒకలాగా ఉంటాం, రేపు ఎలా ఉంటాం తెలియదు. ఎందుకని? స్థిరమైన మనసు లేదు. మనం ఎవరిని చూస్తున్నాం, ఎవరిని అనుసరిస్తున్నాం? మనుషుల్ని, ఈ లోకాన్ని. ఈ పునాది, స్థిరమైన పునాదిని యేసుని కనుక మనం చూస్తే, అందుకని ఏమన్నాడు? విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు మీ ఎదురున్న పందెంలో ఓపితో పరిగెట్టమని చెప్తున్నాడు. అందుకనే మన స్థిరమైన పునాది లేదు కాబట్టి యేసు వైపు చూసినప్పుడు మన స్థిరమైన పునాదులుగా మార్చబడతాం, లేకపోతే పడిపోతాము. ఈరోజు పరీక్ష చేసుకుందాం. మనలో స్థిరమైన మనసు ఉందా, అస్థిరమైన మనసు ఉన్నదా? ఎందుకని? యేసు, మనం నమ్ముకున్న యేసు ఎవరమ్మా? స్థిరమైన మనసు గలవాడు. యేసు కలిగిన మనస్సును మనము కలిగి ఉండడని ఫిలిప్పీ రాసిన పత్రికలో రాయబడి ఉంది. మనం కూడా అలా ఉందాం. ఇప్పుడు మన సంగతి చూద్దాం. చూడండి, మనం ఎలా ఉన్నా చూద్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం తీయండి. సామెతలు 15వ అధ్యాయము 7వ వచనం ఎవరైనా చదవండి. సామెతలు 15:7.
చాలు. ఇక్కడ ఏమన్నాడమ్మా? జ్ఞానుల పెదవులు తెలియను వెదజలను. ఓకే, ప్రైజ్ లాట్. తర్వాత ఏముంది? బుద్ధిహీనుల మనస్సు స్థిరమైంది కాదండ. యేసుక్రీస్తు బుద్ధిమంతుడు, అందుకని ఆయన మనసు స్థిరంగా ఉంది. ఇప్పుడు నా మనసు స్థిరంగా లేదంటే నేను ఎవరిని దేవుని దృష్టికి? బుద్ధిహీనుడిని. అర్థమైందా? మనలో స్థిరమైన మనసు లేకపోతే దేవుని దృష్టికి మనం ఎవరమ్మా? బుద్ధిహీనులము. మనం బుద్ధిమంతులుగా ఉండాలా, బుద్ధిహీనులు ఉండాలా? ఆ చీమలు ఉన్నాయంట, ఆ బుద్ధిహీనత బుద్ధి గలవి అవి చీమలు. లేఖనం చెప్తుంది బుద్ధి గలవి చీమలు. అంత పాటి బుద్ధి కూడా మనం లేదు. చీమ ఎంత ఉంటుంది? నువ్వెంత ఉన్నావు? ఎంత ఉండాలి నీ బుద్ధి? ఆ చీమ మెదడులో ఎంత ఉంటుంది బుద్ధి? అంత కూడా లేదు మనకి. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఆ చీమ తెచ్చి బుద్ధి తెచ్చుకున్నాడు మనం చూసి. మన అందరము బుద్ధిహీనులం. ఎవరు మనం? బుద్ధిమంతులమా? ఎవరు మనం బుద్ధిహీనులము. ఎందుకని? మనకి స్థిరమైన మనసు లేదు. ఈరోజు ఒకటి, రేపు ఒకటి, ఇంకోటి. సరే, బుద్ధిహీనులకి స్థిరమైన మనసు ఉండదు అంటున్నాడు. మరి బుద్ధిహీనులు అంటే ఎవరు అసలు? నువ్వు బుద్ధిమంతురాలో బుద్ధిహీనురాలో, నేను బుద్ధిమంతునో బుద్ధిహీనునో ఎలా తెలుసుకోగలుగుతాం? మరి అయినా స్కేల్ ఉండాలి కదా కొలవడానికి, తెలుసుకోవాలి కదా. ఏంటి కొలమానము నేర్చుకుందాం ఈరోజు. అప్పుడు తెలిసిపోతుంది నువ్వు బుద్ధిహీనురాలో బుద్ధిమంతుడో, నీలో స్థిరమైన మనసు ఉందో అస్థిరమైన మనసు ఉందో. ఓకే, బుద్ధిహీనులు అంటే ఎవరు నేర్చుకుందాం. కీర్తన గ్రంథము 53వ అధ్యాయం తీయండి. కీర్తనలు 53 మొదటి వచనం చదవండి. దేవుడు లేడని ఎవరమ్మా? బుద్ధిమంతులా బుద్ధిహీనుల వాళ్ళు? బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు. ఎక్కడంటమ్మా? హృదయంలో అనుకుంటారంట. వారు చెడిపోయిన వారు, అసహ్యకారం చేయవంతురు, మేలు చేయవాడు ఒకడును లేడు. మై గాడ్, దేవుడు లేడని తమ హృదయంలో అనుకుంటారంట. ఎవరమ్మ వారు? బుద్ధిహీనులు. ఇప్పుడు అర్థమైతే బుద్ధిహీనులు ఎవరో? ఎవరైతే దేవుడు లేడని లోకంలో చెబుతున్నారో లేదా హృదయంలో అనుకుంటున్నారో, చెప్పకపోయినా అనుకున్న చాలు, వారు దేవుని దృష్టికి ఎవరమ్మ వారు? బుద్ధిహీనులు. ఈ లోకంలో చాలామంది దేవుని నమ్మడం లేని నాస్తికులు చాలామంది ఉన్నారు. ఈ మధ్యన చాలామంది కొత్త వాళ్ళు బయలుదేరారు. ఇప్పుడు అసలు యేసుక్రీస్తు పుట్టలేదు, మనోళ్ళే, తెలుగులే. అసలు యేసుక్రీస్తు పుట్టలేదు, ఆయన చరిత్ర అంతా ఉట్టిది, ఈ క్రైస్తవులు కల్పించారు, అసలు యేసే లేడు. ఎవరు వాళ్ళు దేవుని దృష్టికి? బుద్ధిమంతులా బుద్ధిహీనులు? ఎవరైతే దేవుడు లేడని అంటున్నారో, యేసుక్రీస్తు దేవుడు కాదని అంటున్నారో, వారందరూ దేవుని దృష్టికి, నా దృష్టికి బుద్ధిమంతులు కావచ్చు, కానీ దేవుని దృష్టికి బుద్ధిహీనులు. ఎందుకంటే లేఖనం చెప్తున్నా, నేను చెప్పట్లేదు ఈ మాట, లేఖనం చెప్తున్నది. దేవుడు లేడని అనుకున్న వారందరూ కూడా బుద్ధిహీనులు. ఆయన ఉన్నాడని ఈ లోకమే చెబుతుంది, ఈ సృష్టి చెబుతున్నది. జ్ఞానం లేనటువంటి, నోరు లేనటువంటి, కళ్ళు లేనటువంటి, చెవి లేనటువంటి సృష్టి మనం నేర్పిస్తుంది ఇంకో దేవుడు ఉన్నాడని. మనం నేర్చుకోవట్లేదు. వాడికి జ్ఞానం లేదు, ఆయన మన బుద్ధి నేర్పిస్తున్నాయి. జంతువులు కానీ, పురుగులు కానీ, సృష్టి కానీ. దేవుడు లేడని పుట్టుకొస్తున్నాడు మనుషుడు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎలా ఉన్నావు ఈరోజు? బుద్ధిమంతురాలుగా ఉన్నావా, బుద్ధిహీనుగా ఉన్నావా? యేసు నమ్ముకున్నానంటే సరిపోదు. యేసు నమ్ముకున్నానంత బుద్ధిమంతులేనా? కాదు. నీ శుద్ధ హృదయం ఉండాలి, స్థిరమైన మనసు ఉండాలి యేసు మీద. అప్పుడు నువ్వు బుద్ధిమంతుడు రావాలి. అది లేకపోతే యేసు నమ్ముకున్నా నమ్ముకోలేనట్టే, తేడా ఉండదు. అర్థమైందా? బుద్ధిహీనులు అంటే ఎవరు చెప్పండి? ఎవరు బుద్ధిహీనులు? ఎవరైతే దేవుడు లేడని, ఉన్నా కూడా లేడని ఈ లోకంలో ఎవరైతే ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరూ బుద్ధిహీనులు. ఆ గుంపులో ఉన్నావా? ఆయన ఎక్కడ ఉంటాడే? చాలామంది ఇలా అంటున్నారంట, 2000 సంవత్సరాలు చెప్పాడు వస్తానని, ఎప్పుడు వస్తాడు? చూద్దాం, వచ్చినప్పుడు చూసుకుందాంలే, ఇప్పటికైతే తిందాం, త్రాగుదాం, హాయిగా సుఖిద్దాం అనుకుంటుంది లోకం. వారు కూడా ఎవరమ్మా? బుద్ధిహీనులే. వాళ్ళందరూ కూడా దేవుడు లేరని చెప్పినాడు, బుద్ధిహీనులే. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అన్నాడు కదా ధనవంతుడు. ఎవరతను? బుద్ధిమంతుడా బుద్ధిహీనుడా? బుద్ధిహీనుడు. నువ్వు ఎలా ఉన్నావు ఈరోజు?
రెండవది బుద్ధిహీనులుగా అంటే ఎవరు? బుద్ధిహీనులు అంటే ఎవరు? 69వ అధ్యాయం కీర్తనలు 69 5వ వచనం. దేవా నా బుద్ధిహీనత నాకు తెలిసే ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. నా అపరాధములు నీకు మరుగైనవి కావు, కాబట్టి నాలో బుద్ధిహీనత ఉన్నది అంటున్నాడు. అంటే బుద్ధిహీనత ఎవరికి ఉంటుంది? బుద్ధిహీనులకు ఉంటుంది. అంటే బుద్ధిహీనత అంటే ఏమిటి? బుద్ధిహీనత అంటే ఏమిటి? ఎవరిలో అపరాధాలు తప్పులు చేస్తున్నారో, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నారో వారందరూ కూడా బుద్ధిహీనులే. అందుకే నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నా అపరాధములు నీకు తెలిసి ఉన్నవి అంటున్నాడు. మనలో అపరాధం ఉందా లేదా? అపరాధం అంటే ఏంటి? పాపం చేయటం, దేవునికి అయిష్టమైన కార్యం చేయటం. దేవుడు ఏమి చేయమన్నాడో అది చేయాలి, ఏది చేయవద్దన్నాడో అది మానేయాలి. మనం ఏం చేస్తున్నాం? రివర్స్. ఆయన ఏం చేయొద్దన్నాడో అది చేస్తాం, ఏం చేయమన్నాడో చేయం. విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించమని అన్నాడు. ఎవరన్నాడు ఆయన? ఎవరితో చెప్పాడు? మనతో చెప్పాడు. చేస్తున్నామా? ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నామా? రావట్లేదని నువ్వేం చేస్తున్నావు? ఆయన మాట వినట్లేదు అంటే నీళ్ళేముంది? అపరాధం ఉంది అంటే నువ్వు బుద్ధిమంతుడా బుద్ధిహీనుడివా దేవుని దృష్టికి? నేను ఎటువంటి వాడిని? మందిరానికి వచ్చి మీకు చెప్పేసి నేను మందిరం రావడం మానేసాను అనుకో, నేను ఎవరిని? నేను బుద్ధిహీనుడిని, నాలో బుద్ధిహీనత ఉంది కాబట్టి. దొంగతనం చేయొద్దన్నాడు, దొంగతనం చేశారంటే ఆయన చేయొద్దన్నాడు కదా, చేశాను నేను ఎవరిని? నాలో అపరాధం కాబట్టి నేను బుద్ధిహీనుని. అలాగే దేవుడు చెప్పిన మాటలను చేయువాడు, దేవుడు చెప్పిన మాటలను చేయనివాడు. చేయవాడు బుద్ధిమంతుడు, చేయనివాడు బుద్ధిహీనుడు. ఏది చేయవద్దన్నాడో అది చేసేవాడు బుద్ధిహీనుడు, ఏది చేయవద్దన్నాడో మానేసేవారు బుద్ధిమంతులు. ఈరోజు మనం ఎలాగ ఉన్నాం? దేవుని దృష్టిగా ఎలాగ ఉన్నాం? దేవుడు చెప్పిన మాట నువ్వు వింటున్నావా? నామకార్థంగా వచ్చి వెళ్ళిపోతున్నావా? సామెతల గ్రంథము 1వ అధ్యాయం 3వ సంగతి. బుద్ధిహీనులు అంటే ఎవరు? సామెతల గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం. సామెతలు 1:22. ఎట్లనగా జ్ఞానము లేని వారులారా, మీరన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా అపహాసకులారా, తిరుగుడి. చాలా ఎవరు బుద్ధిహీనులు అన్నట్టు చూడండి 22వ వచనం ఆఖరి. బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును ఆశ్రయించుకొందురు, నా గద్దింపు విని తిరుగుడి. ఎవరైతే దేవుడు చెప్పిన మాటలను తృణీకరిస్తున్నారో వారందరూ ఎవరమ్మా? దేవుని దృష్టికి బుద్ధిహీనులు. ఇజ్రాయెల్ దగ్గరకు వద్దాం. నజరేత్ అని ఊరి వెళ్ళినాడు. ఆయన పెరిగినటువంటి నజరేతు దేవుని గ్రంథం తెరిచాడు, యెషయా గ్రంథం చేసి చదువుతున్నాడు. 61వ అధ్యాయం వచ్చింది. దేవుడు నన్ను అభిషేకించున్నాడు అని చెప్పేసి అన్నాడు. జ్ఞాన మాటలు చెప్పాడు. యెషయా చెప్పిన ప్రవచనము ఇప్పుడు నెరవేరుతున్నది అని చెప్పాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారమ్మా? ఇదేమిటిది? ఎవరైనా వడ్రంగి కుమారుడు, నేను దేవుని కుమారుడు చెప్తాడండి అని చంపడానికి చూశారంట అక్కడ అందరూ కూడా. అంటే దేవుడు చెప్పిన జ్ఞానపు మాటలు వారు విన్నారా? వాళ్ళు ఎవరు దేవుని దృష్టికి? బుద్ధి లేనివారు. వాళ్ళ ముందు యేసు నిలబడ్డాడు. ఇంత చెప్పాను కదా, పక్కన గ్రహించలేరు, చూడలేరు. దేవుని మందిరంలో యేసున్నాడు, దేవుని మందిరం ఆరాధనకు వెళ్ళారు, ఎదురుగా యేసున్నా కూడా వారు చూడలేకపోయారు యేసుని. ఎందుకని? శుద్ధ హృదయం లేదు, శరీరం మనసు లేదు కాబట్టి. బుద్ధిహీనులుగా ఉన్నారు. ఎందుకని? యేసు చెప్పిన మాట వారు వినలేదు. జ్ఞానం మాటలు వాళ్ళు లేవు. ఈ లోకం చెప్పిన మాటలు, ఈ ధర్మశాస్త్రం చెప్పిన పై మాటలు ఉన్నాయి కానీ దేవుడు చెప్పిన మాటలు వారు లేవు. కాబట్టి యేసు ఎదురుగా ఉన్నా కూడా వారు చూడలేకపోయారు. యేసుని తృణీకరించారు. కొండపేట వరకు తీసుకురా తల కింద పడదొద్దామని. యేసు చెప్పిన మాటలు ఒక్కరు కూడా వినలేదు. నువ్వు వడ్రంగి కూడా మాకు చెప్పడం ఏంటి? విశ్రాంతిని నువ్వు ఆచరించలేదు, నువ్వు దేవుడు ఏంటి? పుట్టుగుడ్డి వాడిని విశ్రాంతి ఆయన బాగుపరిస్తే నువ్వు దేవుని కుమారుడు అయితే విశ్రాంతి దినాన్ని ఆచరించాలి కానీ విశ్రాంతి దినం మందు ఆయన పుట్టుగుడ్డి వాడిని బాగు చేసి నీ దేవుడిని చెప్పుకుంటావేంటి అని ఆయన రాళ్ళ కూడా చంపడానికి చూశారు. ఈ లోకం గుడ్డిది. దేవుడు చెప్పిన మాటలు ఎవరైతే వింటం లేదో వాళ్ళందరూ దేవుని దృష్టికి బుద్ధిహీనులు. మనం ఎలా ఉన్నాం ఈ కొత్త సంవత్సరంలో? అందరం వింటున్నాం. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, వింటున్నారా లేదా దేవుని వాక్కులు? మరి అందరూ బుద్ధిమంతులేనా? ఉండాలనుకో, మన బుద్ధిమంతులుగా ఉండాలి, ఉన్నాం.
కానీ లోకంలో చాలామంది ఉన్నారు, అందరూ వింటున్నారు, అందరూ బుద్ధిమంతులు ఉంటున్నారా? ఇలా వింటారు, ఇలా వెళ్ళిపోతుంది బయటికి. అందుకు ప్రభు అన్నాడు, మీరు ఏమి వినిచున్నారో జాగ్రత్త సుమండి, మీరు ఏమి వినిచున్నారో జాగ్రత్త సుమండి అన్నాడు ప్రభు. అందుకనే ఆయన చెప్పిన మాటలు వినాలి. అప్పుడు యేసు చెప్పిన మాటలు విన్నప్పుడు మనకేముంటుందమ్మా? స్థిరమైన మనస్సు. ఎందుకని స్థిరమైన వాడు, ఆయన మాట స్థిరమైనవి. ఈ మాటలు చెప్పి యేసుక్రీస్తు చెప్పి ఎంతకాలమైంది? ఇప్పటికి 2000 సంవత్సరములు. పాత నిబంధన గ్రంథం చెప్పి దేవుడు చెప్పి మాటలు ఎంతకాలమైంది? 5000 సంవత్సరాలు దాటిపోయినాయి. కొన్ని వేల సంవత్సరాలు మారిపోయినాయా? స్థిరంగా ఉన్నాయి. ఈరోజు కూడా కొన్ని యుగాలైనా సరే అలా స్థిరంగా ఉంటుంది దేవుని వాక్యం. ఆయన వాక్యం స్థిరమైంది, మనమే స్థిరంగా ఉండలేదు. ఎందుకని మనలో స్థిరమైన మనస్సు లేదు, శుద్ధ హృదయము లేదు. అందుకని భక్తుడు దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము, నాయందు స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించము. నూతన సంవత్సరాలకు వచ్చిన 23 దాటి 8 సంవత్సరం దాటి 9 సంవత్సరాలకు వచ్చినాం మందిరంలో. నీలో స్థిరమైన మనస్సు శుద్ధ హృదయము నూతనంగా ఉందా? ప్రార్థన చేద్దాం. ప్రభువా ఈ రెండు నాకు దయచేయి. దావీదు వంటి మహాభక్తుడే తప్పిపోయి ప్రార్థన చేస్తే మనమెంత? ఒకసారి ఆలోచన చేసుకుందాం. చెప్పడానికి నాకు ఈజీ, వినడానికి మీకు అంతగానే ఈజీ. ఆచరణలో పెట్టడమే కష్టము, ఆచరణలో పెట్టడమే కష్టము. పరీక్ష చేసుకుందాం. ఆకన్నా ప్రభు చెప్పిన మాటలు మీకు గుర్తు చేసి ముగిస్తా. మత్తయి సువార్త 7వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి 7 26వ వచనం. 26వ వచనం 7:20 నేను చదువుతాను, వినండి. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున ఏమన్న తర్వాత చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆయన మీద కొట్టాను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. యేసు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో కొండ మీద ప్రసంగం అంటాం, సెర్మన్ ఆన్ ద మౌంట్. ఎన్నో శ్రేష్టమైన మాటలు. ఈ లోకంలో ఏ దేవత, ఏ మనుషుడు, ఏ గ్రంథము చెప్పనటువంటి మాటలని చెప్పాడు ఆయన. ఆఖనేమన్నాడమ్మా? ఈ మాటలు విని, అందరూ వింటారు, చెవులను వాళ్ళందరూ వింటారు. ఏమన్నాడు తర్వాత? ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఎలా ఉన్నాడమ్మా? ఆయన దృష్టికి బుద్ధిహీనుని పోలి ఉన్నది. బుద్ధిహీనులు అందరూ. ఎటువంటి బుద్ధిహీనుడు అంట? తన ఇల్లు కట్టుకోవాలని అనుకున్నాడు. ఎక్కడ కట్టుకున్నాడంట? ఇసుక మీద కట్టాడంట. ఇసుక మీద కట్టిన ఇల్లు ఉంటుందా? వాన వచ్చాను, వరదలు వచ్చాను, ఆ వరదలు వచ్చి కొట్టగానే ఏమైందమ్మా? ఇల్లు పడిపోయింది. నువ్వు ఎన్ని సంవత్సరాలు 2024 ఇంకా కొన్ని 100 సంవత్సరాలు ఇచ్చినా మనకి ప్రయోజనం లేదు. స్థిరమైన మనసు, శుద్ధమైన హృదయం లేకపోతే ఇలా పడిపోతుంటాం. 23లో పడిపోతాం, పోలేదు దేని కృప 24 వస్తాం, మళ్ళీ ఇప్పుడు పడిపోతాం, మళ్ళీ అలాగే వెళ్తాం 25కి, మళ్ళీ అలాగే 26లోకి వెళ్తాం. ఏం ప్రయోజనం? ఈ బుద్ధిహీనత మనలో ఉండొద్దు. అందుకని అంటున్నాడు, నా మాటలు విని వాడి చొప్పున చేయని వాడు. ఇప్పుడు అందరూ మన మాట అంటే నా దేవుని మాటలు ఎంతమంది చేస్తున్నాం? చేయకపోతే ఎవరమ్మా? మనందరం కూడా దేవుని దృష్టికి బుద్ధిహీనము. పడిపోతావు, కిందకి వెళ్ళగానే పడిపోతావు. ఆత్మలో, విశ్వాసంలో సైతానికి లొంగిపోతావు, నీ జుట్టు ఆడు పట్టుకుంటాడు. అయితే అదే ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చూడండి, 23వ వచనం. అప్పుడు నేను మిమ్మల్ని 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలిండును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాన కురిసెను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను, కానీ దాని పునాది బండ మీద వేయబడను గనక అది పడలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బుద్ధిమంతుడు ఏం చేశాడంటమ్మా? యేసు చెప్పిన మాట విన్నాడు. వెంట మాత్రమే కాదు, వాటి చొప్పున చేశాడంట. అతను ఎలా ఉన్నాడు? బుద్ధిహీనుడు కాదు, బుద్ధిమంతుడిగా ఉన్నాడు. ఎందుకని? బుద్ధిహీనుడు చేసినట్టుగా అతను చేయలేదు. ఇతను బుద్ధిమంతుడు అంటాడు. ఎందుకని? అతడు
పునాది ఎక్కడుందమ్మా? బండ మీద కట్టబడిన పునాది వలె ఉన్నాడు. బండ మీద కట్టబడిన పునాది. గాలి విసిరిందంట, వర్షం వచ్చిందంట, ఇల్లు పడిపోలే. సునామీ వచ్చినా పడిపోలే. ఎందుకని? పునాది ఎక్కడుంది? బండ. అంటే బుద్ధిమంతుడికి హృదయంలో ఎలా ఉంటుంది? హృదయం శుద్ధ హృదయం. మనసు ఎలాగుంది? స్థిరమైన మనసు. అది కాకుండా పడిపోలే ఇల్లు. సైతానుడు ఎన్ని శోధనలు తెచ్చినా మనం పడిపోకుండా ఉండాలంటే బుద్ధిమంతులుగా ఉందాం. నీ జీవితంలో నీ వయసు అంతా నీకు తెలుసు, ఎన్ని సంవత్సరాలు అయిపోయినా నీకు తెలుసు. కొత్త సంవత్సరం దేవునికి ఇచ్చినాడు. ఈ కొత్త సంవత్సరంలో పాత హృదయం వద్దు, పాత మనసు వద్దు, రెండు మనసులు వద్దు. ఒకే హృదయం, అది శుద్ధంగా ఉండాలి. ఒకే మనసు, అది స్థిరంగా ఉండాలి. దేవి స్తోత్రం. హల్లెలూయా. అందులో లేచిన వాడిని